తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ట్రీట్మెంట్ ఆపేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాము వైద్యం కోసం ఎటు వెళ్లాలో తెలియక ట్రస్ట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. శివాని, ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. అన్ని రకాల వైద్య సేవలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని నిలిపివేశాయి. ఏదైతే సీఈఓ ఆమోదించినటువంటి 550 కోట్లు ముందుగా చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే ప్యాకేజీల రేట్లతో పాటుగా ద్రవ్యోల్బణం ఆధారంగా రేట్లు పెంచాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి 3 రోజులుగా నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోగులు చికిత్స అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తమ డిమాండ్లను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేశారు. సీఈఓ అందించినటువంటి 550 కోట్ల వెంటనే చెల్లించాలి. ఇకపైన ప్రతి నెల 800 కోట్ల చొప్పున బిల్లులు చెల్లించేలాగా వ్యవస్థను రెగ్యులర్ చేయాలని కూడా కోరుతున్నారు. అయితే ప్రస్తుతం 2700 కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉండడంతో ఆసుపత్రులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అసోసియేషన్ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపు మిగిలిన బిల్లులు చెల్లించడానికి రెడీ కావాలి అంటూ కూడా పేర్కొనడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీలకు సంబంధించి ద్రవ్యోల్బణం ఆధారంగా రేట్లు పెంచాలని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరోగ్య సేవ పథకాలకు సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలని కూడా కోరుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ లో ప్యాకేజీని 30 నుంచి 40% తక్కువగా ఉన్నాయని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా మేము పెట్టుబడులు పెట్టున్నాం కాబట్టి గ్రీవెన్స్ కమిటీ సమావేశాలు నియమితంగా నిర్వహించడంతో పాటుగా సీఈఓలను తరచుగా మార్చేయడం వల్ల సమాచార లోపం అనేది వస్తుందని కూడా ఆశా ప్రతినిధులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో చాలా వరకు కూడా రోగులు ట్రస్ట్ హాస్పిటల్ ను ఆశ్రయిస్తున్నారు. శివాన్, రైట్, థ్యాంక్ యూ కాంతి.